సౌదామిని కోసం కోర్టులో హరిశ్చంద్ర అబద్ధం చెప్తాడు. వారసురాలు సీరియల్ జూలై 17వ ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కోర్టులో హరిశ్చంద్రని ఈ ఆస్తి అంతా మీ సొంతమేనా అని లాయర్ అడిగినప్పుడు హరిశ్చంద్ర ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. సౌదామిని, కైలాసనాథ్ హరిశ్చంద్రతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. ఆ నాగేంద్ర సౌదామినిని అటాక్ చేశాడు, హత్యా ప్రయత్నం చేశాడు. నువ్వు ఆ మనిషిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అది నాకు ఇంకా బాధ కలిగిస్తుందని సౌదామిని హరిశ్చంద్రతో అంటుంది. కైలాసనాథ్ హరిశ్చంద్రతో ఆ నాగేంద్ర సౌదామిని మీద అటాక్ చేయించినా సరే నువ్వు తనని ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇక సౌదామిని అయితే నిజంగా తను నా మీద హత్య ప్రయత్నం చేయించాడు, మరి నువ్వు ఆ మనిషిని సపోర్ట్ చేస్తే అది నాకు ఇంకా బాధ కలిగిస్తుంది అని అంటుంది. నువ్వు తనని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, నువ్వు నాగేంద్రని సపోర్ట్ చేస్తున్నావంటే నా మీద నీకు ప్రేమ లేదేమో అని నాకు అనుమానం వస్తుంది అంటుంది సౌదామిని. నీకు నా మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు నువ్వు కోర్టులో నిజంగా అబద్ధం చెప్పాలి అంటుంది సౌదామిని. మనతో నాగేంద్ర ప్రసాద్ విడిపోకముందు ఆస్తి నీ స్వార్జితం, పూర్తిగా నీ సొంతం అని చెప్పాలి అంటుంది సౌదామిని. నాగేంద్ర ప్రసాద్కి నీ ఆస్తిలో అసలు హక్కు లేదని నువ్వు వాదించాలి అంటుంది. అలాంటి అబద్ధం నేను ఎలా చెప్తాను అని హరిశ్చంద్ర అంటాడు. నాగేంద్ర కూడా ఎంతో కష్టపడి సంపాదించాడు, ఇద్దరి సంపదలతో కొన్న ఆస్తులు ఇవి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఆస్తిలో నాగేంద్ర ప్రసాద్కి కూడా వాటా ఉంది కదమ్మా అంటాడు హరిశ్చంద్ర. ఇంత దూరం వచ్చాక నువ్వు నా మాట వినాలి, లేదంటే మాత్రం ఊరుకోను అంటుంది సౌదామిని. నువ్వు గనక నా మాట గౌరవించకపోతే నీకు నాగేంద్రతో దూరం పెరిగినట్టు నాతో కూడా దూరం పెరుగుతుంది. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఈరోజు అర్థమవుతుంది అంటుంది సౌదామిని. నువ్వు చెప్పేది నేను కాదు, నేను చెప్పేది నువ్వు వినాలి అంటుంది సౌదామిని. ఇక అప్పుడే లాయర్ కూడా దగ్గరికి వస్తారు. చిన్న అబద్ధం చెప్పండి, మీరు అబద్ధం చెప్పిన సంగతి కూడా మన మధ్యనే ఉంటుందని ఆయన అంటారు. మీరు ఇప్పటికే మీ తమ్ముడిని కోల్పోయారు, ఇక మీ చెల్లెల్ని కూడా కోల్పోవడం అవసరమా అని లాయర్ అంటారు. ఇక సౌదామిని అయితే ఈరోజు నువ్వు ఆ ఒక్క అబద్ధం చెప్పకపోతే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైంది కాదని అనుకోవలసి వస్తుంది అని, ఈ ఆస్తి నీ స్వార్జితం, ఇందులో నాగేంద్ర ప్రసాద్కి ఏం సంబంధం లేదని చెప్పాలి, ఇదే ఫైనల్ అంటుంది. ఆ మాటలన్నీ తలుచుకుని కోర్టులో అలా నిల్చునుండిపోతాడు హరిశ్చంద్ర. ఇక అప్పుడు నాగేంద్ర ప్రసాద్ తరపు లాయర్ మాట్లాడుతూ, మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? మీ ఆస్తి వివరాలు చెప్పండి. మీ ఆస్తిపాస్తులు మీ స్వార్జితమేనా అని అడుగుతారు. వాటి వెనక నీ తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ కష్టం ఉందా? మీరు కోర్టు సమయం ఎందుకు వృధా చేస్తున్నారు చెప్పండి అని అడుగుతారు. మీ ఆస్తిపాస్తులు మీ స్వార్జితమేనా అంటే అవును అంటాడు హరిశ్చంద్ర. నా ఆస్తులన్నీ నా కష్టార్జితం మాత్రమే అంటాడు. అందులో నాగేంద్ర ప్రసాద్కి ఎటువంటి సంబంధం లేదు అంటాడు హరిశ్చంద్ర. ఇక హరిశ్చంద్ర తరపు లాయర్ మాట్లాడుతూ, విన్నారు కదా జడ్జి గారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు మీద ఉన్నవన్నీ ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తులే అని అంటారు. ఈరోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అందులో నాకు వాటా కావాలి అంటే చట్టం, సమాజం ఎలా అంగీకరిస్తుంది అని లాయర్ అంటారు. ఆయన కష్టార్జిత ఆస్తులు ఆయన పిల్లలకే చెందుతాయి కానీ వేరే ఎవ్వరికో చెందవు అంటారు. ఇక అప్పుడు వెంటనే జయంతికి కోపం వచ్చేస్తుంది. ఇది అన్యాయం, అక్రమం అని నించుని గట్టిగా అరుస్తుంది. ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలన్నీ అబద్ధం అని జయంతి అంటుంది. ఏ హరిశ్చంద్ర ప్రసాద్, ఏంటి అలా నిలబడి ఇంత దారుణమైన మాటలా? నువ్వు కోర్టులో నిలబడ్డావన్న సంగతే మర్చిపోతున్నావా? అసలు ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు అని జయంతి అరుస్తుంది. హరిశ్చంద్ర అని పేరు పెట్టుకున్నావు, ఆ పేరుకైనా మర్యాద ఇచ్చి మాట్లాడవేవయ్యా పెద్ద మనిషి అని జయంతి అరుస్తుంది. నువ్వు హద్దులు దాటుతున్నావు, కోర్టులో ఉన్న విషయం మర్చిపోయావని సౌదామిని అరుస్తూ ఉంటే నోరు ముయ్ అంటుంది జయంతి. మీ అన్న ఇంత నీచంగా అబద్ధాలు ఆడుతుంటే అడ్డుకోవలసింది పోయి ఆయన అబద్ధాలకి మీరు వత్తాసు పలుకుతున్నారు అంటుంది జయంతి. అసలు ఏం మనుషులు మీరు, ఏం కుటుంబం మీది అంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్, నిజం చెప్పు, ఆస్తి మొత్తంలో నువ్వొక్కడే కష్టపడి సంపాదించిందా? నిజం చెప్తావా లేదా అంటుంది జయంతి. నా భర్తకు నిజంగా ఎలాంటి సంబంధం లేదా? ఇలాంటి మాటలు మాట్లాడితే పైవాడు ఊరుకోడు, నీకు దిక్కుమాలిన చావు రాసి పెడతాడని జయంతి శాపనార్థాలు పెడుతుంది. జడ్జి గారు వెంటనే అందుకుని, పవిత్రమైన న్యాయస్థానంలో ఉండి ఇష్టం వచ్చినట్లు ఎందుకలా అరుస్తున్నారు? మీరు చేసిన రాద్ధాంతానికి మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుందని జయంతిని హెచ్చరిస్తారు. ఇక మరోవైపు
మనసులో పెదనాన్నేంటిలా చేశాడు అని మైథిలి అనుకుంటుంది. అసలు పెదనాన్న అంత సులువుగా ఇంత పెద్ద అబద్ధం చెప్పరు. ఖచ్చితంగా సౌదామిని అత్తే ఫోర్స్ చేసుంటుందా అని అనుకుంటూ ఉంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఎన్నో ఏళ్లుగా ఎంతో కష్టపడి సంపాదించిన సామ్రాజ్యం ఇది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వాటా అంటే ఎలా కుదురుతుందని హరిశ్చంద్ర తరపు లాయర్ అంటారు. ఆయన ఆస్తి తోబుట్టువులకి వెళ్ళదన్న విషయం మర్చిపోయి కేసు పెట్టారు అని లాయర్ గారంటారు. హరిశ్చంద్ర గారి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు కొన్ని సబ్మిట్ చేశాము. అందులో నాగేంద్ర ప్రసాద్ గారికి ఎటువంటి హక్కు లేదు. ఈ కేసు కొట్టేయమని కోర్టు వారిని హరిశ్చంద్ర ప్రసాద్ తరపు లాయర్ వేడుకుంటాడు. ఇక జడ్జి గారు మాట్లాడుతూ, హరిశ్చంద్ర ప్రసాద్ పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులు ఆయన సొంతమే అని తేల్చబడ్డాయి కాబట్టి ఆయనకి సంబంధించిన ఇంకా పూర్తి ఆస్తుల వివరాలున్నాయి. అవి కూడా ఆయనకి సంబంధించిన పూర్తి ఆస్తులని హరిశ్చంద్ర గారి పేరు మీద నిర్ధారణ అయ్యాక, ఆ ఆస్తుల్లో నాగేంద్ర ప్రసాద్ గారికి ఎలాంటి భాగం లేదని నిర్ధారణ జరిగాక కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ కేసుని వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నాము అంటారు జడ్జి గారు. ఇక హరిశ్చంద్ర ఇంటికి రాగానే తన కుటుంబం ఫోటో చూస్తూ ఉంటాడు. అందులో నాగేంద్రని చూస్తూ, నీ అన్న ఆస్తి కోసం ఆశపడి తమ్ముణ్ణి మోసం చేసేంత నీచుడు కాదురా. ఆ విషయం నువ్వే అర్థం చేసుకోవాలిరా. 15 ఏళ్ల క్రితం నీ ఆవేశం వల్ల, ఉషా జీవితానికి తగిలిన గాయం వల్ల నిన్ను ఇంట్లో నుంచి పంపించావేమో. ఈరోజు సౌదామిని మీద జరిగిన హత్యాయత్నం కూడా నేను కోర్టులో అబద్ధం చెప్పడానికి కారణమయ్యింది. కానీ సౌదామిని వాళ్ళు ఆ హత్య నువ్వే చేయించావని నమ్ముతున్నారు. నా చేత అబద్ధము చెప్పించారు. ఇవన్నీ నీకు నేను ఎలా చెప్పాలిరా? చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావో లేదో కూడా తెలియడం లేదని హరిశ్చంద్ర బాధపడతాడు. ఒక్క మాటరా, మనందరం కలిసి బ్రతికే రోజు కోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటున్నాను అని హరిశ్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. మనల్ని కలపడానికి నీ కూతురు కూడా తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. నీ కూతురు ఆశయం ఫలించి ఏదో ఒకనాటికి మనందరం కలిసి బ్రతికే రోజు వస్తుందన్న నమ్మకంతోనే బ్రతుకుతున్నాను అంటాడు హరిశ్చంద్ర. అంతా భగవంతుని చేతిలోనే ఉందని హరిశ్చంద్ర అనుకుంటూ ఉంటాడు. మరో సీన్లో జయంతి వాళ్ళు కూడా ఇంటికొచ్చేస్తారు. ఇక జయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాగేంద్ర జయంతితో మాట్లాడుతూ, నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ కేసుల వల్ల కోర్టుల వల్ల ప్రయోజనం ఉండదని. నువ్వే నా మాట వినలేదు. దీనివల్ల ఎటువంటి లాభం లేదు చూసావా అంటాడు నాగేంద్ర. మీ అన్నయ్యకి మీ చెల్లికి మీరు జీవితాంతం భజన చేయడమేనా? ఇంక మీకు వేరే పనేమీ లేదా? వాళ్ళు చేసిన అన్యాయాన్ని కూడా ప్రశ్నించలేకపోతున్నారా అని జయంతి నిలదీస్తుంది. ఇకప్పుడు మైథిలి అందుకుని, అమ్మ నువ్వు నాన్నతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదుగా అంటుంది. నాన్న అంటున్నావు, మరి పిల్లల కోసం ఆయన ఏం చేస్తున్నారే? ఆయన మీకిచ్చిన బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అంటుంది జయంతి. ఈరోజు మీకోసం నేను కష్టపడుతున్నాను. మీరు భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు బాగుండాలని, మన ఆస్తి మనకు రావాలని నేను చాలా పోరాడుతున్నాను. నా తాపత్రయం కొంచెం కూడా మీ నాన్నకి లేదని జయంతి అంటుంది. ఏంటి ఆస్తి లేకుండా మనం బ్రతకలేమా అంటాడు నాగేంద్ర. ఎంతసేపు మా అన్న శ్రీరామచంద్రుడు హరిశ్చంద్రుడు ఎవరికి హాని చేయడు ఇలా గొప్పలు చెప్తూ ఉండేవారు. ఈరోజు మీ అన్న ఏం చేశాడో చూసారుగా అంటుంది జయంతి. ఎంత పెద్ద అబద్ధం ఆడాడు, ఎంత మోసం, ఎంత అన్యాయం చేశాడు అంటుంది జయంతి. ఆయన సంపాదించిన దాంట్లో మీ కష్టం ఎంతుందో తెలిసి కూడా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పాడు? హరిశ్చంద్ర అన్న పేరు ఆయనకి కరెక్ట్ కాదు అంటుంది జయంతి. మా అన్నకి ఎంత కష్టం వచ్చినా అబద్ధం చెప్పడు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎవరిని మోసం చేయడు. మా అన్న గురించి నాకు తెలుసు అంటాడు నాగేంద్ర. ఆయన 10 మందికి సాయం చేయకపోయినా కానీ రక్తం పంచుకు పుట్టిన తమ్ముడికి మాత్రం అన్యాయమే చేశాడు అంటుంది జయంతి. ఆయన చేసిన పనిని మీరు పొగుడుతున్నారు. ఎంత అన్యాయం చేసినా అసలు మీరు ఎలా పొగడగలుగుతున్నారు అని జయంతి అంటుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలి, అలా నోరు పాడేసుకోకు. పెదనాన్న ఎవరికి హాని చెయ్యడు అంటుంది మైథిలి. నాన్న చెప్పిందే నిజం అంటుంది మైథిలి. మీరు కోర్టు లోపలికి వెళ్ళాక ఒక రౌడీ అత్తయ్య మీద హత్యాయత్నం చేశాడు, అది నాన్నే చేయించారని అత్తయ్య వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళు పెదనాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి అబద్ధం చెప్పించుంటారు. అందుకే అబద్ధం చెప్పారేమో. నాన్నకి అన్యాయం చేయాలన్న ఉద్దేశం పెదనాన్నకి ఎప్పుడూ ఉండదు అంటుంది మైథిలి. మీరందరూ గొప్పవాళ్లే, అందుకే మీ పెదనాన్న గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు. నేను అలా కాదు. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారుగా, ఏ శత్రువులో ఉండే ఉంటారుగా, వాళ్ళే ఇలా హత్యాయత్నం చేసుండొచ్చుగా. దాన్ని కూడా మీ నాన్న మీదకు రుద్దాలని వాళ్ళు చూడడం తప్పే కదా. ఇదంతా మనకివ్వాల్సిన ఆస్తి ఎగ్గొట్టడానికే చేస్తున్నారుగా అంటుంది జయంతి.
వాళ్ళ మోసాలు మీరర్థం చేసుకోలేకపోతున్నారని జయంతి అంటుంది. మీ అత్త బలవంతం చేస్తే అబద్ధం చెప్పడమేంటి అంటుంది. మీ నాన్న ఎలాంటివారో ఆ హరిశ్చంద్ర ప్రసాద్‌కి తెలుసు కదా! ఆ అన్న మీద ఈ తమ్ముడికి అంత ప్రేముంది. మరి ఈ తమ్ముడి మీద అన్నకి కొంచెం కూడా ప్రేమ లేదేంటే అని జయంతి అంటుంది. ఇక మీదట నేను చెప్పేది మీరు వినండి. మన ఊర్లో ప్రతి ఒక్క మనిషికి మనం ఎంత కష్టపడ్డామో తెలుసు. వాళ్ళందరినీ తీసుకొస్తానంటుంది జయంతి. వాళ్ళందరి చేత కూడా కోర్టులో సాక్ష్యం చెప్పించే తీరతాను నేను. అప్పుడు ఆ హరిశ్చంద్ర ఏం చేస్తాడో నేను చూస్తానని ఇక జయంతి ఆవేశంగా లోపలికెళ్ళిపోతుంది. ఇక మైథిలి తన మనసులో ఎంతో మదనపడుతూ ఎప్పటికప్పుడు 2 కుటుంబాల మధ్య ఉన్న ఈ గొడవలు తగ్గించాలని నేను చూస్తుంటే అవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నేను పెద్దనాన్నని, నాన్నని ఎలా కలపాలి అని బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్‌లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ.